హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన సర్వాధికారం కలిగిన ఘనమైన పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారం ఉదయకాల సమయం మొదటి భాగంలో సంఘము సమాజముగా కూడి దేవుడిని స్తుతించడానికి ఆరాధన చేయడానికి దేవుని వాక్కులు విని మనము ఆశీర్వదించబడటానికి మనకున్న ప్రతి అవసరాలను గుర్తెరిగి యేసు ప్రభు పేరున ప్రార్థన చేయడానికి దేవుడు ఈ అవకాశం, సమయాన్ని, స్థలాన్ని, పరిస్థితులను అనుకూలపరిచి దేవుడి మందిరానికి నడిపించాలి కనుక ఈ యొక్క మొదటి భాగమును ప్రార్థన చేసుకుని మనము ప్రారంభం చేసుకుందాం. కూడి వచ్చిన నడిపించబడిన మనందరూ మోకాళ్ళు వచ్చి అలాగే రెండు చేతులు కూడా పైకి స్ఫుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు మరి మధు గారు వారు ప్రారంభ ప్రార్థన చేస్తాం, ప్రార్థించుకుంటాం. హల్లెలూయా, 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 స్తోత్రములైనా, హల్లెలూయా, కృప కలిగిన వారందరికీ సంతోషవంతుల పరిశుద్ధుల శాశ్వతమైన నిత్యముండి ఏకైక దేవుడు తండ్రి, వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఏ యోగ్యత మందిరావరణంలో ప్రభా ప్రవేశించే భాగ్యం మరొకసారి మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మొదలుకొని ఈ దినం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడవు తండ్రి. అన్ని విషయాలలో తోడుగా ఉండే ప్రతి విధమైన కీడు నుంచి, ఆపద నుంచి, శోధన నుంచి ప్రభా మమ్మల్ని తప్పించు ప్రభా. ఇంటి రీతిగా ఈ యొక్క దినమందున్నట్టుగా నీ సన్నిధిలో ప్రభా కనపడే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటారు. రావలసిన వారిని తోడుకున్నాడు ప్రభా. నీ సన్నిధికి ఆసక్తి కలిగి ప్రభా వేగిరముగా వచ్చే భాగ్యములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించడం ఆయన సహాయం చే ప్రభా. యేసయ్యా, నీ యొక్క మందిరంలో ప్రభా ఇంటి రీతిగా కూడుకోవడానికి ప్రభా మా యొక్క జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వందనాలు తండ్రి. అనేక మంది ప్రభా ఇటువంటి సమయం లేదు ప్రభా, ఉన్నా కానీ సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో అనేక మంది ఉంటూ ఉండగా ఇటువంటి వారికి కూడా ప్రభా ఇటువంటి మంచి భాగ్యం మీరు అనుగ్రహించడం ఆయన సహాయం చంద్రుల యొక్క లోకములకు ప్రభా శరీరధారిగా ప్రభావ మాన్యమితమై వచ్చే ప్రభావ మేము పడుచు ఉన్నటువంటి ప్రభావ భయంకరమైనటువంటి యొక్క మేము పొందబోయే యొక్క భయంకరమైన పాపం నుంచి మమ్మల్ని తప్పించడానికి ప్రభావ నువ్వు ఈ లోకంలో ప్రభావ 3 వేగులలో వేలాడి ప్రభావ తిరిగి లేచి ప్రభావ ఇదిగో తండ్రి మేమందరం ఇంటి రీత్యా రక్షించబడే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభావ. అటువంటి వాక్యం లేని వాళ్ళు లోకంలో అనేక మందిగా ఉంటూ ఉండగా వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన సహాయం చేయండి. మాకు ఇటువంటి కృపను మీకు అనుగ్రహించినందుకు వందనాలు. కృపను ప్రభావ మేము స్థిరపరచుకునే భాగ్యం అనుగ్రహించడం ప్రభావ. మేము దుర్దినాలలో ప్రభావ ఏ సమయంలో ప్రభావ ఏమి జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినాలను మేము బ్రతుకుచూ ఉండగా ప్రభావ మీ యొక్క కృప తరిగిపోవచ్చినటువంటి యొక్క దినాలను మేము బ్రతుకుచూ ఉండగా ప్రభావ మీ యొక్క కృపమైన మమ్మల్ని పైకి లేవనైనా సహాయం చేస్తున్న ప్రభావ. ఈ యొక్క భయంకరమైన ప్రభావ శోధన కాలం నుంచి ప్రభావ ఈ యొక్క కరోనా వైరస్ అనే ప్రభావ ఆ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని తప్పించు ప్రభావ ఇతరీతిగా స్వస్థతను ఆరోగ్యం మరియు అనుగ్రహించుకున్నందుకు వందనాలు ప్రభావ. ఆ వ్యాధి బారిన పడిన వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారిని స్వస్థపరిచిన ప్రభావ. ఇప్పటికైనా ప్రభావ తప్పగా రక్షించబడే ప్రభావం మీరు అనుగ్రహించడం ఆయన సహాయం చేస్తుంటే ప్రభావ. దైవజనులు జ్ఞాపకం చేసుకుంటుంటే ప్రభావ ఆయన నిలబడబోచుండగా మీ ఆత్మ ద్వారా మీరు నడిపించుకోతండి. మీ యొక్క కడవరి దినాల్లో ప్రభావ ఎటువంటి ఆత్మీయ ఆహారం మాకు అవసరమో ప్రభావ అటువంటి జీవాహారంతో మమ్మల్ని నింపడం ఆ యొక్క మాటలైనా విని ప్రభావ అనేక మంది తప్పగా రక్షించబడే ప్రభావం మీరు అనుగ్రహించమని ప్రభావ. ఆడే పాటల్లోనూ చదివే వాక్యంలోనూ ప్రభావ అన్నింటిలో కూడా బిడ్డలందరికీ తోడుగా ఉండి ప్రభావ నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగే విధంగా ప్రభావ మీరే ఇప్పటికి అంతటి కూడా జరిగించుకోమని యేసయ్య నామములో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. Thank you.
Thank you.
Hare
హల్లెలూయా. దయచేసి అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుని రెండు చేతులను ఆకాశము ఎత్తి దేవునిని ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవునిని కనపరచుదాం. దేవుడు మనల్ని ఇంత ఆశ్చర్యకరమైన రీతిగా మనల్ని ఆశ్చర్యపడుతూ వచ్చాడు. కాబట్టి సంఘముగా గమనించి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు రాజా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు వందనాలు, అభిషేకుడా నీకు స్తోత్రములు, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు. We give you the glory, Master. We praise your name, Lord. We acknowledge your brightness, Lord. Hallelujah. You are King of Kings, Lord. Hallelujah. Hallelujah. Raja, Raja, Stotram, 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 stotram. Hallelujah, 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 hallelujah. స్తోత్రములు రాజా, స్తోత్రములు. ఎవరు పాడుకుంటారు, ఎవరు కలుగుతారు, అందరూ దేవుని ఆరాధన చేయండి. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తుతించినవాడు ధన్యుడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తగలిగినవాడు ధన్యుడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. చుట్టూ చెదరేగుతున్న దినాల్లో హల్లెలూయా స్తుతిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా.
అది నిత్యము నిలిచి మాకు సమస్త మీద అధికారమునిచ్చారు ప్రభువా. అంత గొప్ప శక్తి కలిగిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా మాకు క్షేమమునిచ్చావు, నెమ్మదినిచ్చావు, కొడుకు నేను ఆహారం పెడుతున్నావు, సమృద్ధిని మాకు ఇచ్చావేసయ్యా. అందరిని బట్టి మీకు ఎంత ఇవి లేక అల్లబట్టిస్తూ ఎదురు చూస్తున్న వారు కోకొల్లగా ఉన్నారయ్యా.
వారికంటే శ్రేష్ఠులము కాదు. కేవలం నువ్వు ఉచితమైన కృపే కదా. ఈ రోజు నీ మందిరములో ఆరోగ్యవంతులుగా మమ్మల్ని చేర్చింది. యేసయ్యా, మీ ప్రేమ, మీ కృపను, మీ వాత్సల్యతను ఎన్నటికీ కూడా మర్చిపోకుండా వాటిని నిత్యము గుర్తుంచుకుంటూ వాటిని నెమరు వేసుకుంటూ మిమ్మల్ని స్మృతించడానికి మీ కృప దయచేయండి. ప్రమాదాలు చుట్టుముట్టాయి సరిపడుతుంది అయ్యా. వీధులు కాలైపోతున్నాయి, రోడ్లు కాలైపోతున్నాయి. నీ కృప మా పట్ల నూతనముగా అందును బట్టి మీకే వందనాలు. ఏమిచ్చి మీరు నాకు తీర్చగలవు తండ్రి. ఎనలేని ప్రేమ మా పట్ల చూపలేసయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పనికి వెళ్తున్నప్పుడు క్షేమమిస్తున్నావు, పని నుండి వస్తున్నప్పుడు క్షేమమిస్తున్నావయ్యా. నీకు స్తోత్రం. బలహీనులను బలపరుస్తున్నందుకు వందనాలు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. ఈ కరోనా వైరస్ ను యేసు నామములో నిర్మూలన చేస్తున్నందుకు వందనాలు ప్రభువు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా పాప దోషములను దయతో క్షమించి మమ్మల్ని స్వస్థపరచండి. మా దేశములను బాగు చేయండి ప్రభువు. నీ కృపతో నీ మహిమతో నింపుకోండిసయ్యా. ఇంతవరకు చక్కగా మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చింది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ విలువైన మూల్యమైన వాక్యమును ధ్యానించడగా ప్రభువా, నిలబడుచుని దాసులను అభిషేకించి నాతో మాకు మీరు మాట్లాడండి. వచ్చిన బిడ్డలను దీవించండి, రానయ్యన్న బిడ్డలను సకాలంలో నడిపించండి. ఇంకా జరగనైన 2 ఆరాధనలో కూడా నీ తోడును మాకు పెంచండి. మహిమ ఘనత మీకు మాత్రమే చెల్లించండి. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుచున్నాం తండ్రి. హల్లెలూయా. చెప్పనందరూ దేవుడు ఇచ్చిన మరి యొక్క తరుణం ఈ మొదటి భాగంలో మీరు నేను ఒక సంఘము సమాజము అనే బైబిల్లో చెప్పిన ప్రకారం ఇలాగున ఈ మందిరంలో ఉదయకాలం సమకూర్చబడి దేవుడిని మనం ఆరాధన చేయడానికి, దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మీకు నాకు మన అందరికీ ప్రతి నిత్యం దేవునితో మనకున్న అవసరాలు ప్రార్థన ద్వారా చెప్పుకుంటాను. అలాగే ప్రభు పరిచర్య కొనసాగటానికి, దైవజనుడు కుటుంబం బ్రతకడానికి ఆనుకులు ఇచ్చి ఆశీర్వాదం పొందుకునే ఈ భాగ్యం పట్ల మిమ్మల్ని అందరినీ నడిపించిన దేవుడికి ఒక్కసారి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరు సేవకుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు పేరుకే చెప్పడానికి తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన దేవుని మాటలు మనం ధ్యానం చేసుకునే ఈ సమయం జాగ్రత్తగా మీరు ఉన్న స్థలాల్లో వినటానికి మీ మనస్సును సిద్ధం చేసుకుని జాగ్రత్తగా వినమని ప్రభు పేరుగా మీకు మనం చేసుకుంటాం. ఈ రోజున లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందరూ చూడండి. బయట కూర్చున్న పిల్లలు మీరందరూ ఏం చేస్తారు? బయటలో ఉన్న కనపడుతున్న శివరు కూర్చుంటాం, నా ఎదురుబడి కూర్చుంటారు. మొదటి అధ్యాయం లోకాసు వార్త 37వ వచనం. దేవుడు చెప్పిన
ఏ మాట అయినా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పి చాలా అంటే ఈరోజు దేవుని ఉద్దేశం మానవుల పట్ల ఎంత స్పష్టంగా దేవుడు కలిగి మన క్షేమాన్ని, మన పేరును, మన ఆరోగ్యములను ఉద్దేశించి ఆయన మాట్లాడగలుగుతాడో ఇక్కడ ఒక పర్యాయము గాబ్రియేలు దూత కన్యక మరియమ్మతో ఆ రక్షకుడిగా ఆమె గర్భమందు పరిశుద్ధాత్మ వలన ఆయన ఉద్భవిస్తాడు అన్న సత్యాన్ని గాబ్రియేలు దూత కన్యకైన మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ కొద్దిగా సందేహించింది. కన్యకగా ఉన్నటువంటి నేను ఎలా గర్భము దాల్చుతాను అని తన సందేహాన్ని ఆ గాబ్రియేలు దూత వద్ద చెప్పుకున్నప్పుడు ఆ గాబ్రియేలు దూత ఖచ్చితంగా చెబుతున్నాడు మరియమ్మతో. ఈ రోజున బోధిస్తున్న నాతో చెబుతున్నాడు. ఈ వాక్యాలు వినటానికి సిద్ధపాటు కలిగిన వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను అన్నాడు. హల్లెలూయా. దేవుడి నోటిలో నుండి మనుషులతో ఆయన మాట్లాడగలిగాడు. లేదా ప్రస్తుతపు దినములలో వాక్యము నుండి, వాక్యము ద్వారాగా పరిశుద్ధ గ్రంథములో నుండి, దైవ జనులలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పలుకుతున్న ఏ మాట అయినను అది వ్యర్థము కాదు, నిరర్థకము కాదు. పలికి చెప్పి వాగ్దానం చేసింది నెరవేర్చబడకుండా ఉండేది కాదు. ఆయన పలుకాడు అంటే అది జరగవలసిందే, అది నడవవలసిందే, అది అలాగన ఉండవలసిందే. దేవుని మాట నిరర్థకము కాదు. హల్లెలూయా. ఈ రోజున మనతో దేవుడి ఉద్దేశం స్పష్టంగా చెబుతున్నాడు. కారణం ఏమిటంటే మనుష్యుడు ఈ కలిగిన నిజమైన సృష్టికర్త అయినా, మాట్లాడే దేవుడైనా, చూచే దేవుడైనా, వినే దేవుడైనా ఈ దేవుడు పలుకుతున్న, మాట్లాడుతున్న, సెలవిచ్చుతున్న ఆయన మాటలను మనుషుడు నమ్మే స్థితిలో బ్రతకడం లేదు. నమ్మి బ్రతికేవాడు కొంతమందే, నమ్మకుండా బ్రతికేవాడు కొంతమందే. దేవుని మాటలు వింటున్నాం, దేవుని బోధ వింటున్నాం, దేవుని బోధ, దేవుని మాటలు నేను కూడా బోధించు మాట్లాడుతాను. ఆ విన్న బోధించబడుతున్న మాటలను నిరర్థకము కాదు, ఎన్ని జరిగేవే అని నమ్మగలిగిన విధానాలు యేసు ప్రభుని నమ్మినటువంటి ప్రజలలోనూ యేసు ప్రభుని గురించి బోధించే బోధకులు ఉండాలని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. ఇప్పుడు మందిరంలో నేనున్నాను, నాతో పాటు అనేకమంది యవన బిడ్డలు, మగ బిడ్డలు, ఆడబిడ్డలు, అలాగే స్త్రీలుగా పెద్దవాళ్ళు అనేక మంది అర్థం చేసుకున్నాం. ప్రభువు సెలవిచ్చుతున్న మాట నిరర్థకము కాదు, అవన్నీ జరిగేవి అని నమ్మగలిగిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు?
నమ్మలేని వాళ్ళుగా ఎంతమంది ఎవరికి వాళ్ళు ఒక్కసారి మన ఆత్మలను పరిశీలన చేసుకుంటే, ఏం పరిశీలన చేయాలండి? మీ ఆత్మలను, అంతరాత్మను మీ మనస్సాక్షి చేత పరిశీలించుకుంటే ఎంతమంది దేవుని మాటలను నమ్మి దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నాం, ఎంతమంది దేవుడు అది సెలవిస్తున్న మాటలు నమ్మి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. మన అంతరాత్మే మన మీద సాక్షి. తెలుసు కదా సాక్షి ఎవరంటే? చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో యేసు ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయం 20వ 19 చదవండి. 19 అందరూ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో రాయబడిన ఈ మాటలు చదవండి. ఇందువలన దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో కాదు. మనలను గురించి మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. ఎవరు చేస్తారంటే మన హృదయమే. అర్థం చేసుకోండి, మీకు గ్రహింపు కలగడానికి ప్రభు చెప్తున్నాడు. మనము ఏ చిన్న అబద్ధమాడినా దేవునికి విరోధమైనటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. పేర్లు మనం చెప్పక్కర్లేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎలాంటి పాపం, ఎలాంటి న్యాయం, ఎలాంటి దోషం, ఎలాంటి పాపం మనం చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు మన హృదయమే మనలను గురించి దోషారోపణ చేస్తారు. నమ్మండి. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అవునా అని అడుగుతాదంట. నువ్వు ఒకరిని దూషిస్తున్నావు, ఇది తప్పు అని మన హృదయం మనల్ని గురించి ఆరోపణ చేస్తుంది. దొంగతనం చేస్తున్నావు, ఇదిగో ఫలానా పాపం చేస్తున్నావు. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. అలాగే నీ హృదయం అదే మనస్సాక్షి. హల్లెలూయా. ఏం చేద్దామా? దోషారోపణ ఏం చేస్తున్నావు ఖచ్చితంగా చెప్తుంది. ఏ చెడు చేసినా దాన్ని చేయటానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడే, చేయకముందే నువ్వు అబద్ధం ఆడబోతున్నావు, తప్పు నేరం. దొంగతనం చేయబోతున్నావు, తప్పు నేరం. ఈ ఫలానా పాపం చేయబోతున్నావు, ఇది తప్పు. హల్లెలూయా. ఇందాక యేసు నామం చేయమని మాట్లాడుతుంటే చాలా మంది గృహాల్లో దెయ్యాలు చేత ఆవరించబడి ఉన్నటువంటి వారు విడుదల పొందుతున్నారు. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు పేరున దేవుని శక్తి గొప్పదే, ఎంతో మంది విడుదల పొందుతున్నారండి. ఇంత గొప్ప ప్రభు
మన జీవితములలో ఆయన పలుకుతున్న ప్రతి మాట, మనకు బోధించే ప్రతి బోధ మన బ్రతుకుల్లో అది మనకు మేలుకరముగా ఉండటానికి దేవుడు మాట్లాడుతున్నాడని ప్రతి మనిషి నమ్మాలి. ఎందుకంటే ఆయన పలుకుతున్న ఏ మాట అయినను నిరంతరము కాండారు, అది వ్యర్థం కాదు. జరుగుతుందంటే జరుగుతుంది. కనుక నమ్మగలిగిన స్థితిలో మనము బ్రతకాలి. కనుక మనం అలా బ్రతుకుతున్నామో లేదనేది ఎవరి సాక్ష్యం అంటే మన హృదయమే. హల్లెలూయా. మన సాక్షి కింద ఇంకా చదివితే మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. ఎలవించదుము. ఇలాగా మన హృదయము మన యందు దోషారోపణ చేయని దేవుని ఎదుట ధైర్యము గలవారు అవుతాము. చాలు అర్థం చేసుకోండి. దేవుని దగ్గరికి వచ్చి ఎలా వచ్చామో మనకు తెలియాలి. తప్పనిసరి మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు అవుతాము. ముందుగా ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా నా మీద నా హృదయం అంటే నా మనస్సాక్షి దోషారోపణలు చేయలేని దేవుని మాటను నమ్మగలిగిన వారిగా ఇక్కడ నిలబడినప్పుడు ధైర్యముగా ఉంటాము. దోషారోపణ చేసినను మనిషి దేవుని ఎదుట నిలబడగలుగుతున్నా, వినగలుగుతున్నా. అర్థం చేసుకోండి. దేవుడు నన్ను కాదంటలేదు, వచ్చిన మిమ్మల్ని కాదంటలేదు. ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితులు జరుగుతుండగా దేవుడు ఎవరిని కాదంటలేదు. నేను ఎలాగ ఉన్నా బోధించగలుగుతున్నాను, మీరు ఎలాగ ఉన్నా దేవుని దగ్గరికి వస్తున్నారు. అది నాకు తెలియాలి, మీకు తెలియాలి. నేను ఎలాంటి ధైర్యముతో దేవుని దగ్గరికి రాగలిగాను. నా హృదయము నా మీద దోషారోపణ చెయ్యలేని ధైర్యముతో నిలబడ్డామా, లేదా నాకు నేనే ధైర్యాన్ని కలిగి తప్పక బోధించాలి, ప్రార్థించాలి, సంఘాన్ని నడపాలి కనుక నా మీద నా మనసాక్షి ఎంత దోష ఆరోపణ చేసినాను వచ్చి నిలబడగలుగుతున్నాను. అలాగే మీద జగత్తుంది. అలాంటి దేవుని మాటను నమ్మలేని బ్రతుకులతోటి మనం దేవుని దగ్గరికి వెళ్ళదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడగలిగిన యోగ్యత మనకు ఉన్నదో లేదో, మన హృదయము మన మీద దోషారోపణ చేయలేని విధానంలో దేవుని దగ్గరికి రావాలి. పాపం ఉండే నేను బోధించిన, పాపం ఉండే మీరు దేవుని సన్నిధికి వచ్చిన, ప్రతి ఫలము పొందలేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అందుకే గాబ్రియేలుతో మరియమ్మతో కన్యక మరియమ్మతో ఖచ్చితంగా చెప్పాడు, దేవుడు చదివించిన ఏ మాట అయినను నిరర్ధకము కానాడు. జగత్తుని జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట జరగవలసింది, నెరవేర్చబడవలసింది. కనుక ఆయన మాటలను నమ్మగలిగినటువంటి స్థితితో మనలో ఉన్న దోషాలను తొలగించుకుని మన హృదయము లేదా మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయలేనటువంటి విధానముతో దేవుని ఎదుగునంటే ధైర్యము కలిగిన వారు కూడా.
ప్రభు చేస్తున్నాము మనం చేస్తున్నాము. అలాంటి జీవితము నేను కలిగి ఉంటేనే, అలాంటి జీవితం మీరు కలిగి ఉంటేనే ఎక్కడికి వెళ్తామండి? దేవుని రాజ్యంతో. జగత్తుని దేవుని రాజ్యముల గురించి ఎవరునూ చులకనగా తేలికగా తీసుకోవద్దు. అంత పరిశుద్ధమైన దేవుని రాజ్యములో మనం ఉండాలంటే ఈ భూమి మీద దేవుడు మనకు సెలవిచ్చుతున్న మాటను నమ్మి ఆ మాటను బట్టి బ్రతకాలన్నాడు. మన హృదయము మన మీద దోషారోపణ చేయలేనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభు ఎదుట ధైర్యం కలిగిన వాళ్ళముగా ఉండాలన్నాడు. ఆ విధానాలు కలిగిన వాడే దైవరాజ్యములో ఉండబోతున్నాడని మనం గ్రహించుకోమని ప్రభువు సెలవిస్తున్నాడు. అలాగే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ప్రభు యొక్క వాక్కు జాగ్రత్తగా అందరూ చూడండి. యెహోషువ గ్రంథం చదవబడిన వాక్యం చూడండి అందరూ కూడా. ఈ 1వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో స్పష్టంగా దేవుడైన యెహోవా ఆనాడు మోసే నాయకత్వమును విడిచి యెహోషువకు అప్పగించిన తర్వాత మోసే యేసు ప్రభు పేరున వినన దేవుని పిల్లారా వాగ్దాన భూమికి ఆయన వెళ్ళడానికి అవకాశం లేక ఆ నెబో శిఖరం, నెబో పర్వతం మీద నుండి ఇశ్రాయేలీయుల దేశాన్ని దేవుడు కొండ మీద నుంచి చూపించారు. మేము కూడా వెళ్ళినప్పుడు అది యోర్దానులో ఉంటుంది. అది నెబో పర్వతం యోర్దాను దేశంలో ఉంది. యోర్దాను నదికి ఇవ్వటం ఉంది. ఆ నెబో శిఖరం ఆ కొండ మీదను మోసేను దేవుడు తీసుకెళ్ళి ఆ ఇశ్రాయేలు దేశ భూభాగాన్ని అని చూపించాడు. మేము కూడా చూస్తే ఆ పొడి మీద కనపడతాం. యోర్దాను నది అంటే నది కనపడలేదు కానీ ఒక గీత కింద దూరం నుంచి కనపడుతుంది. మృత సముద్రం చివరి భాగం కనపడుతుంది. కొండ మీద చూస్తే మేము మామూలు ఈ నేత్రాలతో చూస్తే దేవుడు కనుక మోసేను ఆత్మతో నింపి ఇశ్రాయేలీల దేశమంతా ఆయన పర్వతమైన చూపించారు. నేను కళ్ళారు చూసాను. ఇక్కడ ఆ మోసే ఆ నెబో పర్వతం మీదనే ఆయన చనిపోయాడు. ఆయన అక్కడ పాతి పెట్టడం జరిగింది. అంతకుముందు నాయకత్వాన్ని సంపాదించుకుని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు యోర్దాను నది దాటలేదు కూడా. అప్పుడు దేవుడని యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. మంచి యవన కాలంలో ప్రాయముతో ఉన్నటువంటి యవనస్తుడు యెహోషువ మోసే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నాయకుడిగా నడిపించగలిగిన వాడు ఎవడనే దేవుడు ఎరిగినప్పుడు యెహోషువ దేవుడి దృష్టిలో ఉన్నాడు. కనుక యెహోషువను నాయకుడిగా బలపరచడానికి దేవుడని యెహోవా మాట్లాడిన మాట మనం చదువుతున్నాం. ఇది మనకు అవసరం. ముందు 37 వచ్చును ఎలా అవసరమో దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకము కానాలని మనం విన్నాము. అలాగని మాట యెహోషువతో చెప్తున్న దేవుడు 9వ వచనం ఏమంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. హల్లెలూయా చెప్పడము తప్ప ఏమన్నానండి? నీకు ఆజ్ఞాపించాను అంటే మొదటి నుంచి కూడా ఉన్న 8 వచనాలు కూడా మా తర్వాత చక్కగా
చక్కగా మాట్లాడాడు. అతడు నిలబడి ధైర్యం కలిగి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగో యోర్దాను నది దాటి ఇంకా ఆ యొక్క ఎరుకు ఆ కోటలను కూల్చి హాయి పట్టణాన్ని జయించి ఆ యోర్దాను నది దాటి కానాను వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఆ విధి విధానాలన్నీ ధైర్యం కలిగి నడవడానికి ప్రభు వాగ్దానం చేశాడు. మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాడు. మోషేను బలపరిచినట్లు నిన్ను కూడా బలపరిచాడు. నీ ఎదుట ఏ శత్రువు నిలబడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు జయమనిస్తాను అని దేవుడు పైన 8 వచనాల్లో ఆయనను బలపరుచుకుంటూ వచ్చాడు. వినడమ్మా, ఈ వాక్యాలు ఈ రోజున వింటున్న మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. దేవుడు చెప్పే మాట ఒకటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. అంటే నీకు చెప్పాను, ఏమైతే నీవు కలిగి ఉండాలో అని చెప్పాను. మనం కూడా అంతే. దేవుడు ఎన్నో పర్యాయాలు మిమ్మలను, నన్ను, మన కుటుంబములను, మన సంఘాన్ని, సమాజాన్ని దేవుడు బలపరచడానికి ఎన్నో వాక్యాలు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ దేవుడు మనలను బలపరుచుతుండగా ఆయన బలపరుచుతున్న మాటలను నమ్మగలిగిన స్థితి మనలో ఉండాలి. ఆ నమ్మగలిగిన స్థితిని బట్టి మన మనస్సాక్షి లేదా మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యలేని బ్రతుకుతో మనం బ్రతకాలి. అలాగూ దేవుని దగ్గరికి రావాలి, అలాగూ దేవుని సేవనే చేయాలి అని దేవుని ఉద్దేశం. నమ్మండి మీరందరూ, వ్యర్థమైన బ్రతుకులు బ్రతకద్దు. దేవుడు సెలవిచ్చిన మాటలను నమ్మలేని వారిగా బ్రతకొద్దు. దేవుడు సెలవిచ్చిన మాటలని నమ్మలేని సేవకుడిగా నేను ఉండొద్దు. ఎన్ని ప్రసంగాలు అయినా చేయి, ఎంత ప్రార్థన అయినా చేయి, ఎన్ని అన్య భాషలు మాట్లాడు, ఎన్ని ప్రవచనాలు పడుకు, ఎంతమంది రోగులు స్వస్థపరచు, దేవుని మాటను నమ్మలేని బ్రతుకుతో బ్రతుకుతాను. నా హృదయము నా మీద దోషారోపణ చెయ్యలేని బ్రతుకుమంటారు. హల్లెలూయా. ఎందుకో ఆయన రాజ్యం పరలోకం. అది యెహోవా చెప్తాడు, నీకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఎన్నో విషయాలు బోధించాను. విన్నా నీవు ఎలా ఉండాలంటే ఏమన్నాడమ్మా, యెహోవాను కలిగి ధైర్యముగా ఉండు. హల్లెలూయా. ఎప్పుడేం కలిగి ఎలా ఉండాలి? ధైర్యం. లేకపోతే ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వీటిని నీవు జయించడానికి నేను ముందుగానే నేను ఆజ్ఞాపించిన మాటలు నిరర్థకము కాదు, నమ్ము. ఏమైతే నిన్ను ముందు కొనసాగమని ధైర్యంతో కూడిన మాటలు చెప్పాను, వాటిని నమ్మి బయటకు నింపనముగా ఉండు, ధైర్యముగా ఉండు. హల్లెలూయా. మనలో పడితే ప్రస్తుతం మనం కూడా ఎదుర్కొంటున్నాం ఈ వ్యాధి, ఈ సమస్య, ఈ బాధ. ఏమో నిన్న దినాన్ని చూస్తే పిచ్చిగా మన ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసులు 1800 పైకి వెళ్ళిపోయినాయి. 300 మరణాలు, చనిపోతున్నారు ఎక్కువగా.
ఇలాంటి పరిస్థితులు బట్టి ప్రభుత్వం చేతులు చేసింది. ఎవడెవడగా కావటం లేదు, ఏ ప్రయోజనం లేదు. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ప్రయోజనం కనపడటం లేదు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాస సంబంధమైన బిడ్డగా దేవుడు సెలవిచ్చిన మాట నిరర్ధకము కాదు, అవి జరుగుతాయని నమ్మగలిగిన బిడ్డలుగా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక మన హృదయం మన మీద దోష ఆరోపణలు చేయలేని బ్రతుకుతో బ్రతుకుతుంది. భూమి మీద ప్రస్తుతం మనం బ్రతుకున్నాడే నెప్పులు కలిగి బ్రతుకు, ధైర్యంగా బ్రతుకు. కారణం నీవు నమ్మిన దేవుడు అలాంటాడు. హల్లెలూయా. నీకు మాట ఇచ్చిన దేవుడు అలాంటాడు. నీతో నిత్యము వాక్యము ద్వారా నిన్ను బలపరచడానికి నీతో మాట్లాడే దేవుడు అంత గొప్ప దేవుడు. నమ్ము. యెహోవా నీకు ఆజ్ఞాపించాను, నడువు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. సంగమా, మీకు ఎన్నో విషయాలు సెలవించారు. నా మాట నిరంతరము కాదు, నమ్ము. అలాంటి బ్రతుకు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. నిబ్బరము, ధైర్యం కావాలి. అదే న్యూస్లో, పేపర్లో డాక్టర్ చెప్పేది, ప్రభుత్వం చెప్పేది అదే. ఎవరికి వాడు ధైర్యం కూడా కట్టుకోండి, భయపడకండి. భయపడి వచ్చేస్తున్నారు. చూసారు ఎక్కడికి వచ్చేసారు? చివరికి దేవుడు వాక్యం దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు కూడా మందులు పనిచేయటం లేదు, ఏమి పనిచేయటం లేదు. కేవలం ఒక వ్యక్తి ఈ వ్యాధిని బట్టి భయపడకుండా ధైర్యంగా ఉండటమే మంచిది. అదే మందు. చదవండి, మీరు వార్తలు చదవండి, వార్తలు వినండి. అదే చెప్తున్నారు ప్రస్తుతం. ఎవరొక్క వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉండండి. బైబిల్ అదే చెప్తుంది మనకు కూడా. ఏమన్నా దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము. దిగులు పడవద్దు, భయపడవద్దు, జడియవద్దు. కారణం ఏంటంటే మనకు నమ్మిన మన దేవుడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడి యెహోవా నీకు తోడై. ఎంత మంచి మాట. ప్రభువు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరంతరము కాదు అని నువ్వు నమ్మినట్లయితే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి, దిగులు పడకుండా జడియకుండా బ్రతికితే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండు. నువ్వు నడుచు మార్గం అంతటిలో దేవుడికి ఎలా ఉంటాడంటే తోడై ఉంటాడు. వేస్తున్నాం. ప్రియమైన సంగమ దేవుని పిల్లలు, నమ్ముతున్నారు? ఇప్పటికైనా నమ్ముతున్నారా? దేవుని మాట నమ్మితే మన హృదయము మన మీద దోషారోపణ చేయాలి. అలాంటి బ్రతకాలన్నాయి. ఎవరో కాదు, నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ పాపం ఉంది అని ఎవరో మనలను అనటం కాదు. ఎవరు చేయాలంటే మన హృదయాలు చేస్తాయి మన మీద. చిన్న అబద్ధం ఆడినా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, తప్పు అని మన మనస్సాక్షి మనతో మాట్లాడు. అది ఏ చెడు చేసినా మాట్లాడుతుంది మనస్సాక్షి. తప్పించుకోలేవు. జాగ్రత్త మీ బైబిల్ చెప్పి అలాంటి బ్రతికిన జీవితములతో దేవుని మాట నమ్మగలిగిన బిడ్డలుగా మనం భూమి మీద బ్రతికే రోజుల్లో మనం నమ్మండి ఈ మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన ఒక సత్యాన్ని మనం చదువుకుంటాం. 35వ అందరూ తేండి
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. అక్కడ చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకు ప్రేమించాడంటే ధైర్యాన్ని కన్యక మరియమ్మతో చెప్పినప్పుడు గాబ్రియేలు ఒక వాక్కు ధైర్యం ఇచ్చాడమ్మా, నువ్వు సందేహపడద్దు, ధైర్యముగా. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్థము కాదు, నువ్వు నమ్ము అన్నాడు. అప్పుడు ఏమంటే మరియమ్మ చిన్న మాట 38 వచ్చింది. లోకాసువార్త 1:38. లోకాసువార్త 1:38 వచ్చింది. అందుకు మరియా విన్నావా బాబు, అయ్యా బయట ఉన్న పిల్లలు దేవుని మాటలో ఏదో ఆదివారం గుడికెళ్ళాలి కదా అని అలవాటుగా ఆనవాయితీగా వచ్చి వినే మాటలు కాదు. హల్లెలూయా. నీకు నాకు భవిష్యత్తు పోయే మాటలండి. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, ఈ వారం నా మాట నిరర్థం కాదు, జాగ్రత్త, నా మాట నమ్మ బ్రతుకు. అలాంటి జీవితంతో బ్రతుకు భూమి మీద దేవుడు సెలవిస్తున్నాడు. వీరి కాదని ఎంతో గొప్ప గొప్ప నమ్మకం లేదు, గొప్ప గొప్ప దైవజులు నమ్మటం లేదు, నమ్మటం లేదు. కలిగిన ధనము, పేరు, ప్రఖ్యాతులు, హోదాలు, పదవులను బట్టి, వాటిని బట్టి వాళ్ళు అతిశయము, శుక్రవారం మాట్లాడుకున్నాం, వాటిని బట్టి అతిశయము, వాటిని బట్టే గర్వం, వాటిని బట్టే ఆ బలాన్ని బట్టే గర్వం. దేవుడిని నమ్ముతారు. నమ్మండి మీరు. మరియమ్మ అన్నది గాబ్రియేలుతో తలాలు సెలవించిన తర్వాత ఏమంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చెప్పు, నాకు జరుగును గాక అంతే. ఇప్పుడు ముందు సందేహపడింది, నేను పురుషుని ఎరగని దానను, నేను ఎలాగ గర్భము దాల్చుతాను. అలా కాదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడిని కమ్ముకుంటాడు, ఆ పరిశుద్ధాత్మను గర్భము ధరిస్తావు అని దోత చెప్పునను ఆమెలో సందేహం. అందుకనే అమ్మా, దేవుడు చలనించిన ఏ మాట నిరర్థకము కాదు అని ఆయన ధైర్యపరిచిన తర్వాత ఈ మాట, ఇదిగో నీ దాసురాలు, నీ మాట చెప్పునే జరిగింది. నువ్వేదైతే నాకు సెలవిచ్చావో అదే జరిగింది. హల్లెలూయా. అలా పథకాలు మనం కూడా ప్రభువా ఈరోజు మాతో మాట్లాడు, నీ మాట చెప్పున నాకు జరుగునుగా, మాకు జరుగునుగా, మా సంఘానికి జరుగునుగా, నా కుటుంబానికి జరుగునుగా, నా పిల్లలకు జరుగునుగా, నాకు జరుగునుగా. నీ మాట ప్రభువా నిరర్థకము కాదు ప్రభు అని బ్రతకవలసిన అవసరము మనందరినీ కలిగి ఉందని ప్రభు పేట మాట చేస్తాం. ఇక్కడ వచ్చారు 35 వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని, ధైర్యాన్ని విడిచిపెట్టారు. విన్న మాటలు బట్టి ధైర్యం కలిగి ఉన్నారు. ఏం జరిగినాయి, ఎన్ని విపత్తులు జరిగినాయి, దేవుని తోరగా నీకు కలిగిన ధైర్యం ఉందే. ఇప్పుడు మనకు ధైర్యం కదా, యేసు ప్రభువును నమ్ముకొని పెట్టు, ఏమైనా జరిగలే అని ధైర్యము. ధైర్యము ఏదైతే విన్న వాక్యమును బట్టి మనం కలిగి ఉన్నాము, ఈ ధైర్యాన్ని ఏం చేశాడు దేవుడు? సాక్షాత్ అపోస్తలుడు పౌలు బోధించాడు, మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. ఈ ధైర్యంతో ప్రతి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప బహుమానం కలుగుతాడు.
దేవుని యొక్క విశ్వాసంతో నిరీక్షణతో ధైర్యం కలిగి గుడ్డిని కూడా కలిగి బ్రతుకుతే దేవుడు తప్పనిసరిగా మనందరం జీవితాల్లో దైవ రాజ్యాన్ని అనుకరిస్తాడన్న ఎంతో మాట్లాడాలి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమైనది. ఏం నెరవేర్చాలంటే దేవుని చిత్తం. అంటే దేవుడు మనకు సెలవించుతున్న ఆయన మాట, బ్రతకవలసిన మన బ్రతుకు, జీవించవలసిన మన జీవన విధానం ఏమైతే అనుదినము దేవుడు మనకు వాక్యం ద్వారా నేర్చుకున్నాడు. ఆ చిత్తాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలంట. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని దేవుడే నెరవేర్చుకుంటాడు అనుకోవద్దు. బైబిల్ ఏమంటే దేవుడి చిత్తం మనకు నేర్పుతున్నాడు. దేవుడు నేర్పుతున్నాడు. ఆయన చిత్తాన్ని వింటున్నాం, గ్రహించుకుంటున్నాం, పరిశీలన చేసుకుంటున్నాం. మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగిన బాధ్యత ఎవరి మీద వారికే ఉంది. హల్లెలూయా. నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేదు, నా చిత్తాన్ని మీరు నెరవేర్చలేదు. అర్థం చేసుకోండి. దేవుడు వాక్యం చెప్తుంది మరొకసారి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే మీరే నెరవేర్చాలి. దేవుడు చెప్తారు అంటే దేవుడి ఇష్టం. ఏమైతే మన క్షేమాన్ని కోరి, మన బ్రతుకులు మేలు కోరి మనకు బోధిస్తున్నాడో వాటిని మనం జరిగించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. పరువులు పోయి మంత్రులు దేవుడు, నదులు దాటమంటలేదు, సముద్రాలు దాటమంటలేదు, పర్వతాలు ఎక్కమంటలేదు. అర్థమైందండి? దీనికి ఏం పెట్టాలి? దేవుని గురించి మనం ఏమైతే వింటున్నాం, దేవుడు మనకి ఏమైతే సెలవిస్తున్నాం, వాటిని వింటున్నాం. మనం ఆ ప్రకారంగా నీతి, న్యాయమును, యథార్థతను కలిగి మనలో ఉన్న చెడు, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న దోషాలను విడిచిపెట్టి బ్రతకటమే దేవుని చిత్తమును నెరవేర్చుట. అలాగున దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఏం కావాలంటే అలా దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఓర్పు అవసరం. ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఆకలి వేస్తుంది, పొయ్యి మీద అన్నమో కూర ఉడుకుతుంది, అది ఉడికే వరకు, దించే వరకు ఏం చేయాలి? మనం చెప్పండి, కొద్దిగా పట్టుకోవాలి. ఉడుకుతుంది కదా, ఎలాగ ఉడుకుతుంది, ఎలాగ దించుతారు, ఎలాగ ప్లేట్లో పెట్టుకుంటాం తింటాం అని ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే ఉడికే దాంట్లో చెయ్యో గెరటే పెట్టి నోట్లు వేసుకుంటే ఏమవుతుంది? అంతే. జీవితం నిజ జీవితం అంతే. ఓర్పు, సహనం, ప్రభు చిత్తమును నెరవేర్చడానికి, ఆ ప్రతిఫలం నేను మీరు పొందటానికి. అదే అన్నాడు, వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరం. హల్లెలూయా. వచ్చుకోవాలి. ఈలోగా ఎవరో కూడా చెప్తా ఉంటారు, ఎవరో కూడా చెడ్డ మాటలు అంటారు. మీరు అనుకుంటారు ఈ మాస్టర్ గారు ఇంకేమి ఎవరు ఈరోజు ఉంటారు. నాకే దారంతా ఎదురుబడి పుట్టివారు ఉన్నాను. నా ఎదురుగుండా వచ్చి చూపుతున్నాను చూసేవాళ్ళు ఉన్నారు. యథార్థం అమ్మా ఎప్పుడు దొరుకుతాడా ఆయన పనులు చేయాలి చేసేవాళ్ళు చాలా మంది. వంకలెట్ట తిట్టేవాళ్ళు ఉన్నారు. నా ఎదురుకుండా పచ్చి పూర్తి తిట్టేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలి? నేను దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన వాడిగా ఉండాలంటే నాకు ఓరిమి అవసరం. ఓర్చుకోవాలి. ప్రభానికి విన్నట్టు వెళ్ళిపోవాలి, చూడనట్టు వెళ్ళిపోవాలి. అన్న నన్ను కాదు అని అనుకుని వెళ్ళిపోవాలి. అంతే. లేకపోతే నేను మనుషుని, మీరు ఉప్పు కాదు ఎలా తింటారు, నేను అయ్యే తింటాను. ఏముంటారు మనిషికి?
రోషం ఉంటుంది. ఏమవుతుందమ్మా? ప్రతి ఆడగడ్డకు మగవాడికి రోషం ఉంటుంది, పౌరోషం ఉంటుంది. తట్టుకోలేదు. వాళ్ళు ఏదో ఉంటే మనకు రెండు అంటారు. ప్రభు మాటలను దేవుడు సెలవిచ్చుతున్న వాటిని అవి నిరర్ధకము కాదు, అవన్నీ జరిగేవని వింటున్నాం, నమ్ముతున్నాం, విశ్వాసంతో బ్రతుకుతున్నాం. కనుక దేవుడి చిత్తాన్ని జరిగించాలి అని వింటున్నాం. ఈ దేవుడి చిత్తం నెరవేర్చే పరలోక రాజ్యాన్ని పొందాలి, నాకు ఓర్పు అవసరం అని ఆ ఓర్పుతోటే మనం ఏం చేయాలంటే, మనం ఎంతకాలం అయితే దేవుడిచ్చిన ఐశ్వర్యాలు బ్రతుకుతాం అంతకాలం కూడా ఏంటో చెప్పండి, ఓర్చుకోండి. హల్లెలూయా. ఓర్పు అవసరం. దేని గురించమ్మా? వాగ్దానం పొందిన. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు పరలోక రాజ్యం. ఆ వాగ్దానం చేసిన పరలోక రాజ్యం పొందాలంటే ఓర్మి అవసరం. అదే దేవుడు చెప్పాడు. మరి నిరాకరణ కాదు, నమ్ము. యెహోషువతో చెప్పండి, నీకు ఆజ్ఞాపించాను, ఏమేమి జరగబోతున్నాయో చెప్పాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీవు విన్నావు కనుక ధైర్యముగా ఉండు, ఇశ్రాయేలు జనాంగ నడిపించు, ఏ దిగులు పడవద్దు, భయపడద్దు. అలాంటి జీవితం అనగా మన మీద మన హృదయం లేదా మన మనసు దోషాలు చేయలేనట్టు చక్కని బయట భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన పెట్టాలి. కొంతకాలం బ్రతకాలి కనుక ఆ పరలోక రాజ్యం నాకు నీకు వాగ్దాన పరముగా మనం పొందాలి. ఆ పరలోక రాజ్యం ఉందన్న నమ్మకంతో భూమి మీద బ్రతికే రోజులు ఓర్చుకోండి, సహించుకోండి. అంతా ప్రతిఫలం మాత్రమే కాదు, విభోసం చెప్పినాడు, నీతో కూడా ఉంటాను. ఏమన్నా చదువు 9వ చదువు ఒక్కసారి ఆ భక్త విభోసం 9వ వచ్చిన ఆఖరిగా ఆ మాట ఏముంటుంది? నీవు నడుచు మార్గం అంతటా నీ దేవుడు యెహోవా. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు యెహోవా. నువ్వు నమ్ముకున్న దేవుడు, ఏ దేవుడి మాట నమ్ముతున్నావు ఆ దేవుడు సదాకాలము నీతో కూడా. హల్లెలూయా. యోగ్యత దేవుడి మాట వింటే అంత ధైర్యం మనకు. సముద్రాన్ని కూడా ఎందుకు? దేవుడు నాకు భయపడు. యేసు నామములో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఈరోజు దేవుడు. హల్లెలూయా. అంత ధైర్యం అంటే అంత యోగ్యత కేవలం ప్రభు సెలవిచ్చుతున్న మాటను నెరవేర్చగలిగిన దేవుడు నమ్మితే ఎంత మంచి వాక్. అట్టి యోగ్యత మనకు కావాలి. ప్రభు యేసుక్రీస్తు ఈ రోజున చక్కని శాస్త్రమైన వాక్యాలు మనం బోధించాలి. దేవుడి మాట జీవించదు కాక. ఆమేన్.
ప్రభువు నోటు నుండి వచ్చిన ఏ మాటైనను నిరర్థకము కాదు. కనుక నీవు నా పట్ల ఏమైతే సెలవిచ్చావో ప్రభువా అది నాకు జరుగును కాక అని కన్యక మరియమ్మ కోరినట్లుగా మన కొరకు మీద అలాగే మన మీద మన మనస్సాక్షి లేదా మన హృదయం దోష ఆరోపణ పాపం చేసేవని నీ మీద నీ హృదయం సాక్షి చెప్పకుండా బ్రతకమన్నాడు. అలాంటి బ్రతుకులు భూమి మీద ధైర్యంగా బ్రతుకు ప్రభువు మనతో సదాకాలం కనుక విశ్వాసాన్ని పడతాం. దేవుని చిత్తాన్ని మీరే జరిగించేవారు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాఘనుడు పరలోకమందున ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు తీసుకోవాలి. ఈ ఉదయకాల సమయం ఆదివారం మొదటి భాగం సంగమగా మేమందరం మన పాటలు పాడి స్థుతించి నీ శక్తి కలిగిన నెరవేర్చగలిగిన నిరర్థకము కాని మీ మాటలను ప్రభు ధ్యానం చేయాలి. మా ప్రతి అవసరాలు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ బిడ్డలుగా మాకున్న కష్టాలు మీ సేవ పరకు పాల్గొలిగి ఉంటారు. మమ్మల్ని మందిరానికి నడిపించిన దేవుడు ఒకసారి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ జ్ఞాపకం చేస్తారు. ప్రతి చట్టాలు ఎవరి పెద్దల వృద్ధులు సంఘం పరిచయం చేసిన బిడ్డలు, వాయిద్యాలు వాయించిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలు, అయ్యా ప్రభు మీ నామాన్ని బట్టి తండ్రి చక్కగా కనపరిచినని బిడ్డలు, వాక్యాలు చదువులని బిడ్డలు అందరి వరకు ప్రార్థన ఈ బిడ్డలు సమర్పించిన కానుకలకు వారికి వారి కుటుంబాలకు వారి బిడ్డలకు గొప్పదత్తులు అనుమతి ఆధారీకరించి వారి తినే ఆహారం కట్టుకుని నేడుగా కొదుముడే సర్వ సముద్రంలో వారినందరినీ పెంచి పోషించి సంరక్షించిన స్వస్థపరచ ప్రార్థిస్తున్నారు. ఏ దురాత్మ చీకటి అంధకార శక్తులకు గురుకాకు అందరినీ కాదు. ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రతి చిన్నలు ఎవడని పెద్దల మనుషులు మా సంఘమును మా తోటి వారు మా ఇరిగిన పొరుగున వారు ఆయన అందరినీ కూడా తప్పించండి, కాపాడండి, రక్షించండి, స్వస్థపరచండి. ప్రపంచ దేశాలు నాయకులు, అధికారులు, న్యాయాధిపతులు, పరిపాలకులు అందరినీ ధైర్యపడుతున్నారు. అయ్యా యుగాది గురైపోయి ఆయన అనేక మంది నశించిపోతున్నారు. ముగింపు నిర్మూలన మీరే తండ్రి దానికి అంతాన్ని పడుతున్నారు. మిమ్మల్ని ప్రాధాన్యపడతాం, బ్రతమాలుకుంటున్నాం, మా దేవుడిగా వేడుకుంటున్నాము. ఎంతో మంది ప్రభా ఈ గాలి చిన్న బిడ్డలు కూడా గురైపోతున్నారు. తండ్రి కాపాడు. ఎవరెవరి సమస్యలో ఉన్నట్లు కలిగారు. ఇశ్రాయేలీయులు మీ ప్రజల క్షేమం కోరి యెరూషలేము పట్టణము ప్రజల క్షేమాన్ని కోరుకొని ప్రార్థిస్తారు. ప్రతి దైవజనుల కుటుంబాలు వారి బిడ్డలు మిషనరీలు అద్భుతమైన సేవ చేస్తున్న మనందరినీ కాచి కాపాడు సంరక్షించి పోషించున్నట్టు సంఘ బిడ్డలు అనేక మంది దూర దేశాల్లో ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు. అక్కడ స్థిరపడి బిడ్డలు ఉన్నారు. ఎవరికి వారి బిడ్డలు వారి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ప్రభు కలుగుణ కాటకాలు లేకుండా ఈ కరోనా వైరస్ గురికాకుండా
ఆ బిడ్డను కూడా దేవా మీరే కాల్చి కాపాడి సంరక్షించను. ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభు క్షేమముగా నడిపించమని నాయన ఆటంకములు అవరాధం లేకుండా తప్పించమని ప్రభు ప్రార్థన చేస్తాను. సంఘము సరిహద్దుల వాటికి సాధన తండ్రి వాటి అభివృద్ధి కొరకు వర్ధంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. లగ్న స్కీమ్ కొరకు ప్రభు అప్పగా బిడ్డలకు ఆరోగ్యం చంటి బిడ్డలు కొరకు ప్రార్థన ఆరోగ్యం. వృద్ధులు గర్భవాళ్ళు దిక్కులేని వాళ్ళు అనాథులు పేదలు ఆహారం వస్తువులు నేరలేని అంగవైకల్యంతో ఉన్న బిడ్డలు అయ్యా మంత్రతనంతో ఉన్న బిడ్డలు అయ్యా బలహీనులు తన అనేక రకాలుగా బలవంతుల చేత పీడించబడుతున్న అనేక బలహీనమైన ప్రజలను బలపరచగలిగిన దేవుడిగా ఆయన ప్రార్థిస్తున్నారు. అనేక మంది దోచుకుంటున్నారు ప్రభు. బలహీనులను బలవంతులుగా ఉండి అయ్యా ధనవంతులుగా ఉండి ప్రభు వంటతనంతో వారిని దోచుకుని తిని ప్రభు నాశనం చేస్తున్న అనేకమైన దుష్ట శక్తుల ప్రభావం నుండి వారిని విడుదల కలిగించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పాపము విడుదల కలిగించు, ప్రతి అక్రమాల నుంచి విడుదల కలిగించు, ప్రజలకు మేలు చేయమని వారి పక్షముగా మీరు ఉండి వ్యాజ్యమాడి యేసు ప్రభుని పేట బలహీనులకు జయము కలిగించమని నాయన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. చదువుకుని పెట్టుకుని చక్కగా కష్టపడి చదువుకుని ప్రయోజకులు అవ్వాలి, బలవంతులుగా ఉండాలి. వివాహాలు కావాల్సిన ఎవరి జనాన్ని పెట్టరు క్రమంగా చక్కని పరిశుద్ధమైన వివాహం జరిగించమని వారి ప్రార్థన. మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు అధికారులు న్యాయాధిపతులు కొరకు ప్రార్థించాలి. మా చుట్టుపక్కల ప్రజల కొరకు ప్రార్థించాలి. మా సంఘం బిడ్డల కొరకు ప్రార్థించాలి. నా కుటుంబంలో బిడ్డల కొరకు ప్రార్థించాలి. మరొకసారి కూడి వచ్చి గెలిచిన బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. రైతులు వ్యవసాయదారులు అయ్యా వాళ్ళని కూడా కాపాడుకోవాలి, బలపరచండి. అలాగే నాయన దయగలిగిన మీ నామం యేసు ప్రభా ఇదిగో మీ చిత్తానికి మమ్మల్ని మీకు అప్పగించారు. రెండవ భాగంలో కూడా మీ సహాయం చేయండి. అలాగే నా ఈ రోజున తండ్రి ప్రియా బిడ్డలు ఇదిగో నేను బ్రహ్మ వెంకటరత్నాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆయన భార్య రత్నకుమారి కుమారుడు కుమార్తె మరి ఈ రోజున ఆయన పేరుని జ్ఞాపకార్థంగా ఆయన పలహారం సిద్ధం చేశారు. ఆ బిడ్డలను దీవించారు. రత్నకుమారి దేశంలో ఉంది. ఆ బిడ్డను దీవించి పదపతి ధైర్యపరచారు. భర్తను కోల్పోయిన గాయంతో ఉన్నటువంటి ప్రభావ మీరు ఆదరించి ఓదార్చారు. అలాగే కుమార్తె ఇద్దరిని కుమార్తెను ప్రభు వారి కూడా ప్రభా ధైర్యం కలిగి బలుపు కలిగి శక్తివంతులుగా ప్రభు భూమి మీద ఆయన ఒక తండ్రి లేనటువంటి లోటును కలిగి ఉన్నాడు. దేవుడిగా వారికి తోడుగా ఉంది. వారి యొక్క రక్త సంబంధులు వారి బంధువులు ఆయన మనందరూ కూడా యేసునామములో జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ విడిచిపెట్టాలి మనంతా మీరు బలపరిచే వారికి మేలు చేయండి. నేను వారి ప్రార్థిస్తున్నాం. పలహారం సిద్ధం చేశారు. ఆ పలహారం ప్రభు రెండు భాగాల్లో కూడా అందరికి లోటు లేకుండా సమృద్ధిగా పంచిపెట్టడానికి సహాయం చేయండి. పలహారం సిద్ధం చేసిన బిడ్డలు దీవించి యేసునామములో ప్రార్థించాలి పెట్టుకున్నాం తండ్రి. పరలోకమందున మాకు మీ నామమును పరిశుద్ధపరచుకోండి. మీ రాజ్యం వచ్చింది. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అంతా నెరవేరుగా మా ఎంత ఆత్మీయ మా ఎంత అపరాధం చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి మమ్మల్ని సోదరులను తెగ దృష్టి తెప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నమ్ముతాను. ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం అని కృపయు దయా జాలి కలిగిన ప్రేమ ఇప్పుడు ఎలా సదగా దేవుని సొంత ప్రార్థించిన మనందరికీ సంఘాలు సకల పరిస్థితులకు తోడుగా నడిపించుకుంటారు. ప్రవేశనామాన్ని సంపూర్ణ విజయము కలుగును కాక. అందరికీ వందనాలండి. దేవుడి